గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, అర్జున్ అదరహో ప్రపంచ బ్లిట్ చెస్లోనూ కాంస్యం, ఇప్పటికే ర్యాపిడ్ విభాగంలో కంచు పథకం. విధంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అర్జున్ ఈ విధంగా ప్రపంచ బ్లిట్ ఇది చెస్ ఛాంపియన్లో ఈ విధంగా చెస్లోనూ కాంస్య పథకం తీసుకున్నాడు. అదేవిధంగా ఇప్పటికే ర్యాపిడ్ విభాగంలో కంచు పథకం తీసుకున్నాడు. దాని తర్వాత కాంస్య పథకం కూడా తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ముందుకు వస్తున్నట్టుగా చూడవచ్చు చెస్ క్రీడల్లో. ఈ విధంగా చెస్లో ప్రపంచ బ్లిట్జ్ చెస్లోనూ కాంస్య పథకం తీసుకున్నట్టుగా చూడవచ్చు అర్జున్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లు, చిత్రంలో సిఎస్ రామకృష్ణారావు, జేఎస్ రంజన్ తదితరులు. 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లను మారుస్తున్న సందర్భంగా ఈ విధంగా దాన్ని రూపురేఖలు పూర్తి స్థాయిలో పూర్తవుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. 2న శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి. సర్కారు వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కమిషనర్లకు భవిష్యత్తు కమిషనర్లు. హైదరాబాద్లో ఈ విధంగా డివిజన్లు విస్తరిస్తున్న సందర్భంగా ఓఆర్ఆర్ పరిధి, హెచ్ఎండిఏ పరిధి విస్తరించిన సందర్భంగా 150 నుంచి 300 డివిజన్లను చేసిన సందర్భంగా ఈ విధంగా కార్పొరేషన్లు కూడా పెంచినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాటికి కమిషనరేట్లో ఈ విధంగా ఏదైతే కమిషనరేట్లు కొత్తగా ఏర్పాటు చేసినా దానికి గాను ఈ విధంగా కమిషనర్లు కూడా కొత్తగా నియామకం అవుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్ కమిషనర్లు అన్నట్టుగా వార్త చూడవచ్చు. 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. ఇంకా మూడు డివిజన్లకు గాను ఈ విధంగా విభజించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా హైదరాబాద్ కమిషనరేట్లో 150 డివిజన్లు, సైబరాబాద్ 76, మల్కాజ్గిరి డివిజన్లలో 74 డివిజన్లను అన్నట్టుగా చూడవచ్చు. 2న శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి. సర్కారు వద్ద నివేదిక. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. సికింద్రాబాద్లోని రామ్గోపాల్పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. విస్తరిత జిహెచ్ఎంసీలో 12 జోన్లు 300 డివిజన్లుగా ఉండగా 6 జోన్లు 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగ్ నుంచి షామీర్పేట సమీపంలోని హైదరాబాద్ పరిధి విస్తరించారు. జిహెచ్ఎంసీ మొత్తం మీద జిహెచ్ఎంసీ పరిధి విస్తరించిన దానికని ఏదైతే 150 నుంచి 300 డివిజన్లు చేసిరో దానికి సంబంధించి జోన్లు 6 నుంచి 12, అదేవిధంగా సర్కిళ్ళు 30 ఉంటే 60 సర్కిళ్ళు ఈ విధంగా విస్తరించిన సందర్భంగా ఈ విధంగా దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశంలో భాగంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా హైదరాబాద్ పరిధి విస్తరించిన దానికి గాను వివరంగా ఈ విధంగా సభలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. దీనిపై హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్. కోర్ అర్బన్లో పెద్ద సమస్య చెత్తే. చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచే పూడికతీత పనులు. రోజు ఫీల్డ్లో జోనల్ అధికారులు 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు, పాలన అంతా స్మార్ట్గా. ఔటర్ లోపల ఈ బస్సులు, ఈ ఆటోలు నడిచేలా చర్యలు. జిహెచ్ఎంసీ సమీక్షలో సీఎం. 4 ఐఏఎస్ల బదిలీ, మరో 2కి అదనపు బాధ్యతలు. హైదరాబాద్లో పూర్తిగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి. విధంగా ఈ హైదరాబాద్లో
ఈ కోర్ అర్బన్లో పెద్ద సమస్య చెత్తే, హైదరాబాద్లో పెద్ద సమస్య చెత్తే అన్నట్టుగా విధంగా జిహెచ్ఎంసీ అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఈ వాహనాలను కూడా ఎలక్ట్రానిక్ ఆటోలు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఔటర్ లోపల ఈ బస్సులు ఎలక్ట్రానిక్ ఆటోలు నడిపే విధంగా పొల్యూషన్ తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతోటి సమావేశంలో మాట్లాడినట్టుగా చూడవచ్చు. జిహెచ్ఎంసీ సమీక్షలో సీఎం 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి, నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. రోజు ఫీల్డ్లో జోనల్ అధికారులు జనవరి నుంచే పూడికతీత పనులు. విధంగా చెరువుల్లో నాళాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. ఈ విధంగా పూడికతీతో జనవరి నుంచే పూడికతీత పనులు మొదలుపెట్టాలి. ఈ విధంగా ఈ చెత్త సేకరణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఈ విధంగా నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు పాలన అంతా స్మార్ట్గా ఈ విధంగా జరగాలని 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. ఏదైతే సరిగా కాలనీలో చెత్త సేకరిస్తారో లేదో వాటిని డ్రైవ్ చేపట్టాలి అన్నట్టు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా హైదరాబాద్ పరిశుభ్రంగా ఉండడానికి గాను ముఖ్యంగా చెత్తనే ప్రధాన సమస్య అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పనిభారం. ఇలాగా కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. ఈ విధంగా 2026లో కానిస్టేబుల్ పోస్టులు 14,000 పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా కొత్త సంవత్సరంలో పోలీసుల కొలువులు. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పనిభారం. ఈ విధంగా కానిస్టేబుల్ పోస్టులు ఇంకా అత్యధిక స్థాయిలో పెద్ద ఎత్తున కావాల్సి ఉంది. దానికి గాను ఇప్పుడున్న సిబ్బందిపై పనిభారం పెరిగిందన్నట్టుగా చూడవచ్చు వార్త. ఇక్కడ తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైఫండరీ క్యాడెట్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్లు జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా జరుగుతున్న పదవీ విరమణల వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతుంది. ఈ పోస్టులను 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని, ఆలస్యం అయ్యే కొద్దీ మిగిలిన పోస్టులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ ఒక శుభవార్త తెలిపింది అన్నట్టుగా నిరుద్యోగులకు ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా ఈ 14,000 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల కానుంది జనవరిలో 2026 సంవత్సరంలో. మొత్తం మీద ఈ విధంగా రానున్న సంవత్సరంలో ఇక్కడ పోలీసు కానిస్టేబుల్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టుగా చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న కానిస్టేబుల్పై పోలీస్ శాఖపై పనిభారం ఒత్తిడి ఎక్కువ పెరిగింది. ఈ విధంగా ఈ వాళ్ళ రిక్వైర్మెంట్ అవసరం ఉన్న కారణంగా ఆ విధంగా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు కమిషన్ల కక్కుర్తి. తుమ్మిడిహెట్టిల జూరాలకు కేసీఆర్ అన్యాయం. నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు. జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ 2 ప్రాజెక్టుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికం. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం. ఆంధ్రజ్యోతితో నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్కు కమిషన్ల కక్కుర్తి. ఈ విధంగా ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు కోట్ల రూపాయలు దోచుకుందన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా తుమ్మిడిహెట్టిల జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారు. జూరాల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టిలో ఏదైతే అన్యాయం జరిగిందో జూరాలకు కూడా అదే అన్యాయం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు. జూరాల నుంచి శ్రీశైలానికి
పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ రెండు ప్రాజెక్టుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికం. ఈ విధంగా కమిషన్లు తీసుకొని ఈ రెండు ప్రాజెక్టుల మార్పు చేసిరన్నట్టుగా, ప్రణాళిక మార్పు చేసిరన్నట్టుగా ఈ బీఆర్ఎస్ పార్టీని ఆరోపిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులకు 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం అన్నట్టుగా, మిగతా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి. తుమ్మిడిహెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు. జూరాలలో కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారు. ఈ రెండు ప్రాజెక్టులోనూ మోటార్లు పంపుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికంగా మారాయి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ 100 మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డకు బ్యారేజీని తరలించారని, అలాగే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ 100 మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మార్చారంటూ ధ్వజమెత్తారు. ఈ రెండింటిలోనూ ఈ విధంగా ప్రాజెక్టుల ఈ ప్రణాళిక మార్పు ముఖ్యంగా బీఆర్ఎస్లో హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే కమిషన్లు దండుకొని ఈ విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని తద్వారా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ప్రాజెక్టుల మార్పు వల్ల అన్నట్టుగా చెప్పుకొస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి. నాడు ఉద్యమ ద్రోహి, నేడు జలద్రోహి. గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ మద్దతు. నల్లమల సాగర్ నిర్మించిన రాష్ట్రానికి నష్టమే, దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి హరీష్ రావు. నాడు ఉద్యమ ద్రోహి, నేడు జలద్రోహి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతున్నారు. విధంగా గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం మద్దతు అన్నట్టుగా సీఎం రేవంత్ మద్దతు ఇచ్చారు. దానివల్ల గోదావరి నీళ్లు అత్యధిక స్థాయిలో ఏపీకి తరలిపోయినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నల్లమల సాగర్ నిర్మించినా రాష్ట్రానికి నష్టమే, దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు. అమెరికాలో గడప దాటని భారతీయులు, బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు, ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్. కేఎఫ్ఎఫ్ ఎన్వైటీ సర్వేల్లో వెల్లడి. విధంగా అమెరికాలో గడప దాటి బయట ఇతర దేశాలకే కాదు అక్కడ బయట తిరిగినా కూడా అక్కడ వీసా చెక్ చేసి రద్దు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల విధంగా భారతీయులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు. అక్కడ బయట తిరగడానికి కూడా వాళ్ళు ఆలోచించి బయటకు వెళ్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా న్యూ ఇయర్ వేడుకల్లో కూడా వాళ్ళు ఈ భారతీయులు పాల్గొనలేకపోతున్నారు ఈ విధంగా ట్రంప్ నిర్ణయాల వల్ల అన్నట్టుగా చూడొచ్చు. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి అనుమతిస్తారో లేదోనన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతుంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటిపెట్టుకొని ఉంటున్నారని కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్, కేఎఫ్ఎఫ్, న్యూయార్క్ టైమ్స్, ఎన్వైటీ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తుంది. ముఖ్యంగా H1B వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటూ ఇమిగ్రేషన్ అధికారుల H1B వీసాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటూ ఇమిగ్రేషన్ అధికారులు విధంగా ఏదైతే H1B వీసాలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారో ఈ విధంగా పూర్తిగా రద్దు చేయాలి వీళ్ళ వలసదారులను అన్నట్టుగా ఈ వలసలను తగ్గించడానికి గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు గాను ఈ విధంగా వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఏదైతే ఉద్యోగ నిమిత్తం సెటిల్ అయ్యారో వాళ్ళందరూ తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళాలన్నా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా భయపడుతున్నారు. వీసా రద్దు చేస్తారనే భయంతో ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుందో లేదా అనే భయంతో అమెరికాలోనే నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు. అదేవిధంగా అమెరికాలో ఇతర దూరదేశ ప్రాంతాలకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈ విధంగా వీసాలో తనిఖీ చేసి రద్దు చేస్తారనే భయంతో ఈ విధంగా వాళ్ళు అమెరికాలో కూడా బహిరంగ ప్రదేశాలు తిరగలేకపోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం, 5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ, 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట. రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం
5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ. 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట. దేశ రాజధాని ఢిల్లీకి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన VIP 89 జోన్లో గగనతల రక్షణ ఈ విధంగా ఎలాంటి దాడులు జరగకుండా అక్కడ రక్షణ కవచం లాగా సుదర్శన చక్రంకి ఏర్పాటు చేస్తారట. దీనికి 5,181 కోట్లతోటి ఈ రక్షణ సుదర్శన చక్రం అంటే ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ఎవరి మీద అటాకులు జరగకుండా విదేశీ వాళ్ళ నుంచి రక్షణ కల్పించుకోవడానికి గాను ఈ విధంగా ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ. ఈ విధంగా దాడుల నుంచి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించుకోవడానికి గాను ఈ విధంగా ఈ సుదర్శన చక్రం లాగా ఈ విధంగా ఢిల్లీలో తయారు చేస్తారంట. ఈ విధంగా 30 కిలోమీటర్ల నుంచి వరకు కూడా వాళ్ళని అటాక్ చేయడానికి ఉండదు. ఇతర అధికారులకు, ఈ ముఖ్య VIPలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు గాను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా చూడొచ్చు. ఢిల్లీ మన దేశ రాజధాని ఢిల్లీలో 10 రోజులు టోల్ వద్దు. జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు. గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ను నివారించేందుకే తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడి. విధంగా గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ను నివారించేందుకే తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడి. నిన్ననే ఇచ్చారు. ఇక 10 రోజులు టోల్ రుసుము వద్దన్నట్టుగా కోమటిరెడ్డి మరోసారి గడ్కరీని, కేంద్ర రవాణా శాఖ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీని వినతి కోరిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా అవసరమైతే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున భరిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. దొమ్మీలు, కొట్లాటలు 47% తగ్గుముఖం. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయి. 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల. దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేరాలు తగ్గినాయి గత సంవత్సరంతో పోలిస్తే అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా 2025 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరిగిన ఈ సంవత్సర కాలంలో నేరాలు తగ్గినాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు 2.33% తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. సైబర్ నేరాల్లో కూడా గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో స్వల్ప 5.68% పెరుగుదల ఉన్నప్పటికీ విధంగా రోడ్డు ప్రమాదాల్లో మాత్రం స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే ఇంకా తగ్గుముఖం ఉందన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు, అదేవిధంగా క్షతగాత్రుల సంఖ్య, మరణాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు, తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు, ఈ విధంగా రోడ్డు ప్రమాదాలు కొద్దిగా స్వల్పంగా పెరిగినాయి. ఈ విధంగా నేరాలు మాత్రం తగ్గినాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉపాధి హామీకి బీజం మెదక్లోనే. 2000లో దేశంలో కరువు తాండవం. మెదక్ జిల్లా గుట్ట కింద పల్లెల్లో మానవ హక్కుల సంఘం నేతల పర్యటన. తిండి లేక వలస వెళ్లిన ఆ గ్రామ ప్రజలు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో రొట్టె పప్పు పంపిణీ కార్యక్రమం. ఆ స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమంలోనే ఉపాధి హామీ పథకం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో ఉపాధి నిలిచిపోతుందన్న భయంలో కూలీలు. ఉపాధి హామీకి బీజం మెదక్లోనే. 2000 సంవత్సరంలో దేశంలో కరువు తాండవం. మెదక్ జిల్లా గుట్ట కింద పల్లెల్లో మానవ హక్కుల సంఘం నేతల పర్యటన. తిండి లేక వలస వెళ్లిన గ్రామ ప్రజలు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో రొట్టె పప్పు పంపిణీ కార్యక్రమం. ఆ స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకం. విధంగా 2000 సంవత్సరంలో విధంగా కరువు తాండవించింది. ఆ సందర్భంగా మెదక్లో లోని ప్రజలు వలస వెళ్ళిన విధంగా అక్కడ తిండికి కూడా లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ విధంగా కనీస అవసరాలు పప్పు రొట్టె పంపిణీ కార్యక్రమం ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో అక్కడ ఏర్పాటు చేసి ఆ సందర్భంగానే ఉపాధి హామీ పథకం కూడా ఏర్పాటు చేసిరు మొదటగా మెదక్లో అన్నట్టుగా. ఇక్కడ ఉపాధి హామీ పథకానికి బీజం మెదక్లోనే ప్రారంభమైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనల్లో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి. ఇచ్చిన గడువులోగా వాదనలను ముగించాలి. 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి. ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు.
న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఒక కేసుకు సంబంధించి ఎన్ని రోజులు వాదిస్తారు, దానికి మీద తుది తీర్పు ఎన్ని రోజులు పడుతుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధంగా న్యాయమూర్తులకు అన్నట్టుగా చూడొచ్చు. గంటల కొద్ది వాదనలు, బండిళ్ల కొద్ది పత్రాలతో నత్తనడకన సాగుతున్న కోర్టు విచారణ ప్రక్రియను పరిగెత్తించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నడుం కట్టారు. న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు సమయాన్ని ఆదా చేసేందుకు, కేసుల విచారణను మరింత వేగవంతం చేసేందుకు కొత్త విధానాలను ఎస్ఓపి రూపొందించారు. సుదీర్ఘ వాదనలకు స్వస్తి చెప్పే దిశగా విధంగా కోర్టులో ఎంత సమయం ఒక కేసు మీద వాదిస్తారనేది ముందే నిర్ణీత సమయం చెప్పాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తెలియజేస్తూ ఈ విధంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్నట్టుగా చూడవచ్చు. కేసులను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తూ వెళ్లకుండా దానిపై తుది నిర్ణయం తీసుకునే విధంగా, త్వరితగతిన తీసుకునే విధంగా విధానాలను రూపొందించాలన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా స్టాక్ మార్కెట్ లాంటిది ప్రేమ వివాహం, అందులోనూ హెచ్చు తగ్గులుంటాయి. ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. తన కూతురు ప్రేమ వివాహం చేసుకున్న సందర్భంగా వాళ్ళకు తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకుంది, ఇంటి నుంచి వెళ్ళి ఈ విధంగా చేసుకున్న సందర్భంగా వాళ్ళు కూతురు తప్పిపోయిందని కేసు నమోదు చేసి, ఈ విధంగా దానికి సంబంధించి మద్రాస్ హైకోర్టులో వాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఈ తల్లిదండ్రుల విలువలను బాధ్యత తల్లిదండ్రులను ముఖ్యంగా పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విధంగా చెప్పకుండా వెళ్ళి ప్రేమ వివాహం చేసుకోవడం, ఈ విధంగా స్టాక్ మార్కెట్ లాంటిది, అది ఎప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఊహించలేం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ముందు ఏం జరిగేదో కూడా ఊహించలేమన్నట్టుగా ఇక్కడ మద్రాస్ సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ విధంగా వ్యక్తిగత జీవితం ఆమెది, ఆ వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అటు ఇద్దరికీ మద్దతిస్తూ మాట్లాడినట్టుగా చూడవచ్చు మద్రాస్ హైకోర్టు. స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది ప్రేమ వివాహం అన్నట్టుగా ఇక్కడ వర్ణించింది మద్రాస్ హైకోర్టు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత, క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత. 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో, 40 ఏళ్లుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ. రాహుల్, హసీనా, యూనస్. ఈ విధంగా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత. ఈ విధంగా ఈ హసీనా బేగం కంటే ముందు కూడా ఒక 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు బంగ్లాదేశ్లో. ఆమె అనారోగ్య కారణాల వల్ల మరణించారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత. 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో, 40 ఏళ్లుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థిగా 40 ఏళ్ల పాటు కొనసాగారు రాజకీయంలో. ఈ విధంగా సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, రాహుల్, హసీనా, యూనస్. ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.